పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు పెరిగింది. యలమంచిలి మండలంలో 7.6 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మట్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి వైసీపీపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల కనికరం లేదని, పింఛన్లు కూడా సరిగ్గా పెంచలేదని మండిపడ్డారు. పనిచేసే ప్రభుత్వాలపై ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు 7,60,00,000 రూపాయలతోటి శంకుస్థాపనల కార్యక్రమం. మనకి ఎవరు పనిచేస్తున్నారు? 5 సంవత్సరాలు 14-19లో ఏం చేశారు, 19-24లో ఏం చేశారు, మళ్ళీ 24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఆలోచన చేయమని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. మొత్తం రాష్ట్రం అంతా అడుగంటూ పోయింది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మొత్తం దివాలా. ఇవాళ అధికారంగా కానీ అనాగరికంగా కానీ 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టారు. ఎంతమ్మా? 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు. దాన్ని కనుక మీకు పంచితే, మనకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది. మరి మీకు పంచారా? మరి ఇట్లా పంచారా? మరి వేళ వచ్చి మేము 22 నెలలు అయింది. పంచామా? మీకు పంచలేదు. మరి ఆ బాధ, ఆ కష్టం ఎవరు పడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారు, నరేంద్ర మోడీ గారు పడుతున్నారు. వాళ్ళ ముగ్గురు మీ భారాన్ని భరించి వాళ్ళు మీకు ఇంకా ఎదురు సంక్షేమిస్తూ ఉన్నారు, అభివృద్ధి ఇస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా మానవత్వం ఉండాలి. అందులోనూ పార్టీని నడిపించేటువంటి నాయకుడికి ఇంక మానవత్వం ఇంకా ఎక్కువ ఉండాలి. ఈరోజు